నమస్తే. నేను మీ అశ్విని కుమార్. ఉత్తర బెంగాల్ వరదలతో బీభత్సంగా మొత్తం చాలా వరకు కూడా బ్రిడ్జీలు కూలిపోయినాయి. 20 మంది పైన ప్రాణాలు కోల్పోయారు. చాలా చోట్ల రోడ్లు తెగిపోయినాయి. ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి ప్రజల ప్రాణాలు కాపాడడానికి. ఇలాంటి సమయంలో వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఏం చేస్తున్నారు? కనీసం పరామర్శించడానికంటే వరదల్లో వెళ్ళటానికి కుదరదు. ఒక్క సోషల్ మీడియాలో ట్వీటు ఎప్పుడు పెట్టారంటే పెద్ద విమర్శలు వచ్చాక, సోషల్ మీడియాలో అవుట్రేజ్ వచ్చాక, అప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ట్వీట్ చేశాక, ఆ తర్వాత ఆమె నిద్రలోంచి మేల్కొన్నట్టుగా బెంగాల్ ప్రజలతో నేను ఉన్నాను అంటూ కూడా మమతా బెనర్జీ ఒక ట్వీట్ చేసి వదిలేరు. వరదల సమయంలో మరి ఆవిడ ఏం చేస్తున్నారు? చక్కగా కలకత్తాలో టాలీవుడ్ నటులతో వీళ్ళందరితో దుర్గా పూజ, ఈ ర్యాలీ అని చెప్పి అక్కడ డ్యాన్సులు వేస్తూ సమయం అంతా గడిపేశారు వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ఎప్పుడూ కూడా ఎక్కడైనా ఏదైనా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో, రూలింగ్లో ఉన్న రాష్ట్రాల్లో ఇలాంటి ఇన్సిడెంట్ జరిగితే ఈ సమయంలో మొత్తం నేషనల్ మీడియా అట్లాగే సోషల్ మీడియా హోరెత్తిచ్చేసేవారు ప్రతిపక్షాలంతా కూడా. మమతా బెనర్జీ ఎన్ని తప్పుల మీద తప్పులంటే, ఈ నార్త్ బెంగాల్లో సంబంధించి ఇక్కడ దుధియా బ్రిడ్జ్ అని ఉంది, బాల్సన్ నది మీద ఉంటుంది. ఆ బ్రిడ్జ్ మొత్తం కొట్టుకుపోయింది. చాలామంది ప్రాణాలు, ఇప్పటికి 20 మంది అఫీషియల్గా అనౌన్స్ చేశారు, చాలామంది ప్రాణాలు కోల్పోయారు అందులో ఆ బ్రిడ్జి తర్వాత జరిగిన ఇన్సిడెంట్లో అన్నది జాతీయ మీడియా చెప్తుంటే, మమతా బెనర్జీ అవినీతికి ఎట్లా ఇచ్చారు ఏంటి ఛాన్స్ అనేది. ఇప్పటికే ఈ బ్రిడ్జ్ 3 సార్లు టెండర్లకు పిలిచారు. ఈ బ్రిడ్జ్ పీడబ్ల్యూడి టీఎంసీ ప్రభుత్వం కిందకు వస్తుంది. 2018లో ఒకసారి రిపేర్ చేసామన్నారు, లక్షలు ఖర్చు పెట్టారు. 2022లో మళ్ళీ టెండర్స్కి పిలిచారు, లక్షలు ఖర్చు పెట్టారు. ప్రస్తుతం కూలిపోయిందంటేనే అవినీతి ఎట్లా ఉంది ఏంటి. 3 సంవత్సరాల్లోనే 2 సార్లు రిపేర్ చేయించిన ఈ బ్రిడ్జికి ఎట్లా కూలిపోయింది అంటేనే అవినీతి ఏ లెవెల్లో ఉంది టీఎంసీ ప్రభుత్వంలో అని తెలుస్తోంది. మమతా బెనర్జీ కూడా కలకత్తాలో దుర్గా పూజ దీనికి సంబంధించి ఎందుకు పాల్గొన్నారు, సడన్గా ఆమెకి ఎందుకు హిందువుల మీద అంత ప్రేమ వచ్చింది? 24 గంటల ముందే నార్త్ కలకత్తాలో బ్రహ్మాండమైన దుర్గాదేవి విసర్జన్ ప్రోగ్రాంకి బీజేపీ ఆధ్వర్యంలో అక్కడ వేలాదిగా వచ్చారు. ఎప్పుడూ చూడలేదు అంత జనాన్ని కలకత్తాలో అన్నది అక్కడ ప్రజలు చెప్తున్నారు. అంత బ్రహ్మాండమైన సక్సెస్ అయింది. అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి, దృష్టిలో పెట్టుకొని హిందూ ఓటు బ్యాంక్ కూడా ఎక్కడైనా మిస్ అవుతుందని ఆవిడ ఒక ప్రోగ్రాం ఆర్గనైజ్ చేశారు. ప్రోగ్రాం ఆర్గనైజ్ చేసి ఉత్తర బెంగాల్ అంతా కూడా వరదల్లో ఉంటే ఈమె ప్రోగ్రాంలో డ్యాన్సులు వేస్తూ సమయం గడిపేశారు. మరి ఎప్పుడు విమర్శించే ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారు? పొద్దున్న లేస్తే కాంగ్రెస్ పార్టీ, డిఎంకే, అలాగే టీఎంసీ వీళ్ళందరూ కూడా ఆర్ఎస్ఎస్ అని మాట్లాడుతూ ఉంటారు. ఇదే ఆర్ఎస్ఎస్ మళ్ళీ వెంటనే సహకారాలు అందించడంలో పూర్తిగా నిమగ్నం అయిపోయారు బీజేపీతో కలిసి. కూచ్ బిహార్ ఎమ్మెల్యే అయితే రాత్రి 12 గంటల సమయంలో కూడా ఆ వరద బాధితులందరికీ మొత్తం ఉచితంగా ఆహార పదార్థాలు ఇవన్నీ కూడా అందించడంలో బిజీ. అట్లాగే బీజేపీ ఎంపీ కూడా ఆర్ఎస్ఎస్ వాలంటీర్స్ అయితే ఆ వరదల్లోనే ఆ వాటర్లోనే వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా వాటర్ ప్యాకెట్స్ అట్లాగే ఆహార పొట్లాలు ఇవన్నీ అందించడంలో, ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకి చేర్చడంలో ఈ పనుల్లో పూర్తిగా సహాయ సహకారాలు అందించారు. ఆ పక్క టీఎంసీ వాళ్ళందరూ కూడా ఈ కలకత్తాలో ఎంజాయ్ చేస్తుంటే ఈ కల్చరల్ ఈవెంట్స్లో. ఇలాంటప్పుడు ఎక్కడా కూడా ఒక్క మాట మాట్లాడరు టీఎంసీ కానీ కాంగ్రెస్ కానీ ఎవరు కూడా. ఆర్ఎస్ఎస్ ఇలాంటి సమయంలో ఇట్లాంటి సహాయ సహకారాలు అందిస్తున్నప్పుడు ఇవన్నీ వాళ్ళకి కనపడవు. ఎంతసేపటికి బ్యాన్ ఆర్ఎస్ఎస్ అనేది తప్ప కూడా ఇదే ఇంకా మాట్లాడుతూ ఉంటారు. ఒకప్పుడు ఇదే నార్త్ బెంగాల్ నక్సల్బరీకి సంబంధించింది. ఈ ఏరియా అంతా కూడా మావోయిస్టులకి వీళ్ళకి సంబంధించింది. వాళ్ళ ఐడియాలజీ నిండిపోయిన ఆ ఏరియాని ఎవరో కూడా కనపడలేదు, ఒక ఆర్ఎస్ఎస్ వాళ్ళు తప్ప, బీజేపీ వాళ్ళు తప్ప. ఇంకా మనం చాలామంది అడిగారు ఇండస్ట్రీస్. అవును, వెస్ట్ బెంగాల్లో చాలా వరకు ఇండస్ట్రీస్ చాలా వరకు వెళ్ళిపోయినాయి మమతా బెనర్జీ ముఖ్యమంత్రి అయ్యాక.
అన్ని లిస్టు చాలా వీడియోస్లో పెట్టాను. ఒక చిన్న ఎగ్జాంపుల్ 2010లో రతన్ టాటా చాలా క్లియర్గా చెప్పారు, మమతా బెనర్జీ వల్లనే మేమందరం వెళ్ళిపోతున్నాము, మేము వెస్ట్ బెంగాల్ నుంచి తరలి వెళ్ళిపోతున్నాం అని ఆయనే స్వయంగా ఆయన నోటితోనే చెప్పారు. సో ఇండస్ట్రీస్ వెళ్ళిపోతున్నాయి, కరప్షన్ పెరిగిపోయింది, పూర్తిగా ప్రజల ప్రాణాలని గాలికి వదిలేసింది మమతా బెనర్జీ. బడ్జెట్స్ ఇవన్నీ అలొకేషన్స్ వచ్చినప్పుడు మాత్రం ముస్లిం అపీజ్మెంట్ మాత్రం ఎప్పుడు వెనకడుగు వేయదు మమతా బెనర్జీ. ఉదాహరణకి మదర్సాలకి 5,600 కోట్లు రిలీజ్ చేసింది బడ్జెట్లో. ఉత్తర బెంగాల్ ప్రస్తుతం వరదలతో అల్లాడుతున్న ఉత్తర బెంగాల్కి మాత్రం కేవలం 850 కోట్లు 60 కోట్ల వరకే రిలీజ్ చేసింది. మదర్సాలకి 7% ఎక్కువ. ఉత్తర బెంగాల్ ఆమె రాష్ట్రమైన ఉత్తర బెంగాల్లో కేవలం 850 కోట్లే. వెస్ట్ బెంగాల్ డెవలప్ అవటం కూడా ఆమెకు పెద్ద ఇష్టంగా లేనట్టుగా కనబడుతోంది. ఎందుకంటే ఈ ముస్లిం మైగ్రేషన్స్, ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ వీళ్ళందరూ కూడా బయటపడతారు. ఈ డెవలప్మెంట్స్ ఇవన్నిటిలో లెక్కలు తేలుతాయి. అందుకే ఎక్కడ కూడా చూసి చూడనట్టుగా వెళ్ళిపోతూ ఉంటుంది. మదర్సా లాంటి వాళ్ళందరికీ కూడా అట్లాంటి వాటికి 5,500 కోట్లు రిలీజ్ చేసిందంటేనే అర్థమవుతుంది ఎలక్షన్స్ని ఎట్లా ఉద్దేశంలో పెట్టుకుంది, ఆ మతం ఓట్ల మీద ఎంత డిపెండ్ అయిందని. కొన్ని రోజుల కిందట కూడా చూసాం మనం కలకత్తాలో భారీ వర్షాల్లో గుంతలో పడి చనిపోయిన వాళ్ళు, అట్లాగే ఈ కరెంట్ షాక్తో చనిపోయిన వాళ్ళు 11 మంది పైన ప్రాణాలు కోల్పోయారు. కనీసం వాళ్ళకి ఇంత కాంపెన్సేషన్ కింద కానీ ఆ మేయర్కి సంబంధించి అక్కడ కూడా క్యాస్ట్ అపీజ్మెంట్ అని చెప్పచ్చు. ఎందుకంటే మేయరు ఫిరాద్ హకీమ్, సో ఎక్కడ కూడా అతని మీద చర్య తీసుకోలేదు. కేవలం అక్కడ కూడా అపీజ్మెంట్ పాలిటిక్సే. మమతా బెనర్జీ ప్రస్తుతం అతని మీద చర్య తీసుకోవాలని బీజేపీ పెద్ద ప్రొటెస్ట్ కూడా చేస్తోంది. ఎందుకంటే గుంతలమయం కలకత్తా మొత్తం కూడా వర్షాలకి ఆ పిట్ హోల్స్ వాటిలో పడి చిన్నారి ప్రాణాలు కూడా కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. సో మమతా బెనర్జీ చాలా క్లియర్గా చెప్పచ్చు మనం, ఒక్క మోడీని విమర్శించటం, సార్ ప్రాసెస్ వాళ్ళ రాష్ట్రంలో జరగనీయకుండా అడ్డుపడడం, ముస్లింకి సంబంధించిన కమ్యూనిటీని కాపాడుకోవాలి, ఇదే దాని మీద ఉంది తప్ప రాష్ట్ర అభివృద్ధిని కానీ లేదు కేంద్రంతో ఎట్లా అక్కడ మొత్తం అంతా కూడా బీజేపీ ముఖ్యంగా ఎన్డీఏ ప్రభుత్వం మెట్రో రైలు తీసుకురావటంలో ఇండస్ట్రీస్ని ఏమన్నా మాట్లాడినా కూడా ఆమె ఎక్కడ అన్నిటికీ అడ్డుపడి మా రాష్ట్రానికి వద్దు అన్నట్టే ఇండస్ట్రియలిస్టులతో మూవ్ కావటం. ఎడ్యుకేషన్ డౌన్ఫాల్ ఉంది. కాలేజీలో మెడికల్ ఇంజనీరింగ్ కాలేజ్ సీట్స్ అన్నీ కూడా మిగిలిపోయినాయి. చాలామంది వేరే రాష్ట్రాల్లో జాయిన్ అవుతున్నారు. సో అన్ని రంగాల్లో కొలాప్స్ అయిపోయిన మమతా బెనర్జీ ఎట్లా ఉందంటే ప్రస్తుత పరిస్థితి రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫ్లూట్ వాయించినట్టు మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్ అన్ని రంగాల్లో కూడా వెనకబడిపోయి ఉంది. వరదలు వస్తుంటే ఈమెయితే డ్యాన్స్ చేస్తూ సమయం గడిపింది. థ్యాంక్ యూ.